ఉలవలతో ఇలా చేసి తిన్నారంటే నడుము స్ట్రాంగ్ అవుతుంది, ఒంటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఇస్తుంది, అలాగే మనము కూడా స్ట్రాంగ్ అవుతామండి. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. వచ్చేసారు కదా, ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. ఉలవలు ఒక కప్పు తీసుకోవాలి. ఉలవల్లో 2 రకాలు ఉంటుంది, ఒకటి బ్రౌన్ కలర్, ఒకటి నల్ల కలర్, బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట. ఏదైనా తీసుకోవచ్చు. ఒక కప్పు ఉలవలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టేసి అందులో ఈ ఉలవలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే చిటపట చిటపట సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఎత్తి పెట్టుకొని అప్పుడప్పుడు టైంపాస్కి తిన్నామంటే ఒంటికి మంచిదే, తినడానికి టైంపాస్ కూడా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎత్తి పెట్టుకుంటాను, మీరు కూడా ఈసారి ఎత్తి పెట్టుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా. ఉలవలు చిటపట సౌండ్ వచ్చిన తర్వాత నీరు వేసుకుని ఒక 2 సార్లు కడగాలి. ఎందుకంటారా, పురుగులు పట్టకుండా కెమికల్ వేసి ఉంటారు కదా, సో దానికోసమే ఒక 2 సార్లు కడిగిసినామంటే కెమికల్ అంతా బయటకు వెళ్ళి ఉలవలో నీట్గా ఉంటుంది. తర్వాత ఒక 2 లీటర్ నీరు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు ఎప్పుడు కూడా వంటలోన కల్లుప్పు వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. తగినంత ఉప్పు వేసుకుని, అంటే ఒక స్పూన్ లాగా వేసానండి, 1 టేబుల్ స్పూన్ లాగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి విషల్ పెట్టి హై ఫ్లేమ్లో 2 నుండి 3 విషలు వస్తే చాలండి. కొన్ని ఉలవలు 2 విషయాలకు ఉడికిపోతుంది, కొన్ని 3 విషయాలు రావాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రసంకి చింతపండు కావాలి కదండి. పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టాలి. నానబెట్టే ముందు ఒక 2 సార్లు బాగా కడగాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వేసుకొని బాదుతారు గింజలు తీయడానికి, ఆ డస్ట్ అంతా అంటుంటుంది. కాబట్టి రెడీమేడ్ చింతపండు ఇలా తీసుకునేటప్పుడు 2 సార్లు కడిగేసి నానబెట్టండి. ఇప్పుడు ఒక రోట్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. పౌడర్ లాగా దంచుకోవాలి. ఇంకొక విషయం అండి, ఈ షెల్ఫ్ మీద మాత్రం దంచడానికి వెళ్ళొద్దండి. అది మొక్క ఇరిగిపోయిందంటే అతికించడానికి కాదు, మళ్ళీ ఆ ప్లేట్ పెట్టాలంటే మనకి బడ్జెట్ అవుతుంది. సో నేను ఎప్పుడు కూడా ఇలా చూపిస్తాను అంతే, కింద దంచుకొని వచ్చేసి మళ్ళీ పైన చూపిస్తాను. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మిరియాలు జీలకర్ర ఇలాగ పౌడర్ చేసిన తర్వాత ఒక తెల్లుల్లి మళ్ళీ ఆ రోట్లో వేసుకొని కచ్చాబిచ్చా దంచుకోవాలి. నేను దంచడం మాత్రం కింద దంచుకొని వచ్చి మీద చూపిస్తాను, మీరు కూడా ఆ షెల్ఫ్ మీద దంచొద్దండి, మొక్క ఇరిగిపోయిందంటే అతికించలేము. సో చెప్పినందుకు బేజారు చేసుకోవద్దండి. ఇవన్నీ రెడీ అయిపోయింది కదా, విషయాలు కూడా 2 విషయాలు వచ్చింది, ఉలవలు కూడా ఉడికిపోయింది, రసం కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఉలవలు ఇలా ఉడకాలి. మనం చేయితోటి మిదిపినామంటే కొంచెం ఎక్కువ అంటే పౌడర్ లాగా పేస్ట్ లాగా అయిపోకూడదండి, కొంచెం కొంచెం గింజల్లాగా ఉంటే మనము తినేటప్పుడు మంచిగా దొరుకుతుంది అనమాట. ఓకేనా, ఎక్కువ మెత్తగా అయిపోయినా బాగోదు. ఇప్పుడు రసంకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రసం అనే తర్వాత మెంతి గింజలు ఒక 10 లాగా వేయండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఆవాలు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వేసుకోండి. రసము అంటే హింగు కంపల్సరీ ఉండాలి. పావు టేబుల్ స్పూన్ హింగు వేసుకున్నామంటే జీర్ణం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే కసూరి మేతి కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి, ఆ ఫ్లేవర్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇందులో కచ్చాబిచ్చా దంచిన తెల్లుల్లి వేసుకోవాలి. ఎప్పుడు రసం అంటే తెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇందులో నేను సగం మిరపకాయలు ఉండగా వేసాను, సగం తుంచుకొని వేసాను అనమాట. ఈ రసంలో ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఒక 3 నుండి 4 రెబ్బలు వేసుకోండి, అడిగేది ఎవరండి, ఆహా వర్ణించలేము, అంత బాగుంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటో ముక్కలు వేసి 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, పావు టేబుల్ స్పూన్ కారం పౌడరు, మనం దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే కల్లుప్పు కొంచెం వేసుకోండి. మనం ఫస్ట్ ఉలవలు ఉడకబెట్టేటప్పుడు వేసినాము కదా 1 టేబుల్ స్పూన్ లాగా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు క్వాంటిటీకి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనకి టొమాటోలు మెల్ట్ అయ్యే అవసరం లేదండి, తినేటప్పుడు ముక్కలు దొరికితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు రసం ఫిల్టర్ చేసుకుని వేసుకున్నామంటే ఆ పిప్పి రసంలో లేకుండా బాగుంటుంది. తర్వాత మనం ఉలవలు ఉడకబెట్టి ఉంచాం కదా, ఆ రసము ఈ రసంలో వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఉలవలు నీరు ఉంటుంది కదా, ఆ నీరు వేసుకుంటే నిజంగా అండి మీరు ఒకసారి చేయండి, ఉలవలతో రసం చేసిన చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు పిప్పిలో కొంచెం పులుపు ఉంటుంది కదా, కొంచెం నీరు వేసుకొని మరి కొంచెం పిండిసి రసం వేసుకోవాలి. తర్వాత సీక్రెట్ ఏంటంటే ఈ రసంలో కొంచెం ముక్క బెల్లం వేసుకోవాలి. ఓకేనా, బెల్లం వేసుకున్నామంటే మనం స్వీట్ వేసామని తెలీదు, ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఇందులో కొంచెం కొబ్బరి తురుము,
కొత్తిమీర వేసుకోవాలి. రసం అంటే కొత్తిమీర ఉండాలి కదండి. తర్వాత రసం అన్న తర్వాత కొంచెం పలుచగా ఉండాలి. కావాలంటే కొంచెం నీరు వేసుకోవచ్చు అండి. ఒక పావు లీటర్ లాగా నీరు వేసుకొని కల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఉలవలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఓకేనా. ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఉప్పు చాలేదంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. రసం మరగకూడదండి. ఇలా బబుల్స్ వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇప్పుడు మనం ఉలవలు ఉడబెట్టి పెట్టాం కదా, ఆ కూరకి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు పావు టేబుల్ స్పూన్ వేసుకుని ఆవాలు చిటపట అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నంగా చాప్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులో కారం పౌడర్ ఏమి కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక 5-6 ఇలాగా సన్నంగా చాప్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కచ్చాపిచ్చా దంచిన 4 నుండి 5 తెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు ఒక 2 నుండి 3 ఇలాగా తుంచుకొని వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై కాకూడదండి, దోరగా ఫ్రై అయితే చాలు. ఇందులో మనం ఫిల్టర్ చేసుకున్న ఉలవలు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇందులో ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో వేసున్నాము కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. చాలేదంటే వేసుకోవాలి, టేస్ట్ చూసుకొని. ఓకే అంటే మరి వద్దండి, స్కిప్ చేయొచ్చు. ఓకేనా. అన్నీ వేసుకొని కలిపిన తర్వాత ఇందులో కొబ్బరి తురుము, తర్వాత సన్నంగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉలవలతో చేసిన రసం రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇలా చేసుకుని అప్పుడప్పుడు తినండి, మనకి ఇమ్యూనిటీ పవర్ మంచిగా దొరుకుతుంది, మన బోన్స్ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి నడుము గట్టి పడుతుందండి. ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఉలవలు అంటే నెగ్లెక్ట్ చేయొద్దు. మా అక్క వాళ్ళ అత్తమ్మ అంటే మాకు మేనత్తేనండి, వాళ్ళు ఎప్పుడు పెసలు, మినుములు, ఉలవలు ఎక్కువ వండుతారు. ఇప్పటికి ఆవిడికి 107 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా ఆవిడ సొంతగా నడుస్తారు, సొంత పనులు ఆవిడే చేసుకుంటారు, ఒక్కళ్ళ మీద డిపెండ్ అవ్వరండి. ఈ ఉలవల రసం గ్లాసులో పోసుకొని తాగితే ఉంటుందండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ ఉలవల రసం, ఉలవల కూర వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి. అందరికీ బాయ్.